చూడండి, ఇది రామనారాయణ టెంపుల్ అనమాట. అంటే విజయనగరం దగ్గర మనకి ఈ టెంపుల్ ఉన్నది, రామనారాయణ టెంపుల్. అది విజయనగరం పైడిమాంబ టెంపుల్ ఉంది కదా, ఆ పైడిమాంబ టెంపుల్ నుంచి ఈ రామనారాయణ టెంపుల్కి 5 to 7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. కానీ రామనారాయణ టెంపుల్ ఏంటంటే చాలా చూడదగవలసిన కోవిల్ అన్నమాట. అంటే చాలా బాగుంటుంది. చూడండి, మనం మార్నింగ్ కన్నా నైట్ టైం వెళ్ళామంటే చుట్టూ లైటింగ్ సెట్టింగ్, అంతా లైటింగ్ సెట్టింగ్లు ఉంటాయి. చాలా బాగుంటుంది. చూడండి, అంతా లైటింగ్ సెట్టింగ్లే. తర్వాత గుడి ఆవరణ పైన అంతా లైటింగ్ సెట్టింగ్లో చాలా బాగుంటుంది. మార్నింగ్ కన్నా నైట్ వెళ్ళడం చాలా బెటర్ అనమాట. అంటే లైటింగ్ సెట్టింగ్లో బాగా కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ఆంజనేయ స్వామి రామాయణ షో కూడా జరుగుతుంది అనమాట. పెద్ద ఆంజనేయ స్వామి మీద ఆ రామాయణ షో అనేది కూడా ఇక్కడ కూడా జరుగుద్ది. మనం అది కూడా కొనులు విందులుగా చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ లోనకి వెళ్తే ఇంకా మనకి చాలా టెంపుల్ చిత్రపటాలు ఉంటాయన్నమాట. చూడండి, మనం రామాయణంలోని మనకి రామాయణ బుక్కుల్లోని చూడడము, తర్వాత ఎవరన్నా చెప్తే వినడము, టీవీలో చూడడం కన్నా ఇట్లాగా మనము ఇలా కోవిలికి వెళ్ళి చూడండి, ఇలా చిత్రపటాలు చూస్తే మనకి ఎంతో కళ్ళు విందులుగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట మన మనసుకి. ఎందుకంటే ఇలా చిత్రపటాలు చూడడము, ఈ చిత్రపటాలు చూడడం వల్ల అప్పుడు ఋషులు అప్పుడు మనుషులు ఎలా ఉన్నారా, వీళ్ళు ఇలా చేశారా, వీళ్ళు ఇలా చెందారా అని మనకు తెలుస్తుంది. అంటే ఇలా అంత బాగా చూపిస్తారన్నమాట ఈ చిత్రపటాల ద్వారా మనకి. అందుకని చూడండి, ఇలా చూస్తే మనకి చిన్నపిల్లలు కూడా చూపిస్తే చిన్నపిల్లలు కూడా వాళ్ళ మనసులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు అన్నట్టు చూడడం వల్ల. చూడండి, చక్కగా చిత్రపటాలు ఎంత బాగున్నాయి. రామాయణంలోని మనకు జరిగినవన్నీ చిత్రపటాల ద్వారా మనకి చూపిస్తారు. చాలా బాగుంది. మనం ఇలా చూడడం వల్ల మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా కనుల పండుగగా ఉంటుంది అన్నమాట ఇలా చిత్రాలు చూడటం వల్ల. చూసారా, బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళడం వల్ల ఏంటంటే వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఏంటంటే బయట సరిగ్గా తీయలేకపోయాము, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మేము ఈ లోన్కి వచ్చేసాము. లోన్కి రావడం వల్ల మనకు పెద్ద వర్షం లేదు. బయట మాత్రం వర్షం ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయింది. వీడియో కూడా తీయడం కష్టమైంది. ఇంకేంటంటే మేము బయలుదేరేటప్పుడు వర్షం లేదు, అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా వర్షం పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరేటప్పుడు ఒక 1/2 hour అలాగా మళ్ళీ వర్షం జల్లు అలా పడుతూనే ఉన్నది. ఆ తర్వాత తగ్గింది. అనుకోకుండా వర్షం పడింది అనమాట. కానీ వర్షం పడినా కూడా చాలా బాగుంది. లేకపోతే ఇంకా బాగా చూడవలసింది. లేట్ అవుట్ అయిపోయింది. వర్షం పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది చూడడానికి. అయినా అప్పటికీ కూడా చూడవలసింది అలా చూసాం. ఇంకా మేము వెళ్ళే టైంకి లేట్ అయిపోవడం వల్ల కోవిలి ఎండింగ్ అనమాట మాతోటి. అందుకని గబగబా దర్శనం చేసుకొని గబగబా ఇవన్నీ చేసుకొని వీడియో అలా చేసాము. తొందరగా వచ్చేసాం అనమాట. ఇంకా మేము డిన్నర్ కూడా పట్టుకెళ్ళిపోయాము. ఎందుకంటే ఎలాగా ఉంటుందో ఉండదో ఏంటో ఫస్ట్ టైం కదా వెళ్ళడం, మనకు అక్కడ ఏంటని తెలియదని డిన్నర్ పట్టుకొని వెళ్ళాం. అక్కడ ఇవన్నీ చూసిన తర్వాత డిన్నర్ కూడా అక్కడే చేసాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes ఉండి బయలుదేరిపోయాము. ఎందుకంటే వర్షం పడుతుంది, అందుకని కాసేపు ఆగి బయలుదేరాము. ఈలోపు ఇంకా టైం అయిపోతుంది వెళ్ళిపోమని చెప్పారు. ఎందుకంటే లైటింగ్ సెట్టింగ్లు అవన్నీ ఆపేస్తారు కదా, ఆపేస్తారు గుడి ఆవరణ దగ్గర. మరి ఇంకెవ్వరు ఉండరు, చాలా దూరంగా ఉంటుంది. నిర్మానుషుల ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిత్రపటాలు మనం చూడడానికి మన పనులు ఎంతో చేసుకుంటే కానీ ఇలాంటివి మనం చూడలేము. చుట్టూ లైటింగ్ సెట్టింగ్ అంతానా. తర్వాత ఇంకా అక్కడ మనకి విష్ణుమూర్తి కనిపిస్తారు. విగ్రహం పాలరాతితో కడతారు, చాలా అందంగా ఉంటుంది. విష్ణుమూర్తి అని లక్ష్మీదేవిలో కనిపిస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రాముడు సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి అనమాట. అది కూడా పాలరాతితోటి చాలా వైట్గా అంత డెకరేషన్ అంతా వైట్, చాలా బాగుంటుంది. పాలరాతితోటి చేశారు, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అసలు మనకు 2 కళ్ళు చాలా దేవుళ్ళ రాముడిని దర్శనం చేసుకోవడానికి. మనకి ఇలాంటి దర్శనం చేసుకుంటే మనకి ఎంతో మంచిది, పుణ్యం కలుగుద్ది. అలాగే మనము చేసిన పాపాలు పోతాయి. ఇలాంటి చూడటం వల్ల, ఇలాంటి దర్శనాలు రాముడి దర్శనం చేసుకోవడం వల్ల మనం ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలాంటివి మనం చూడలేము, ఇలాంటివి చేయలేము, ఇలాంటి వీడియోలు తీయలేము అన్నమాట. ఎంత అదృష్టం చేసుకుంటేనే కానీ మనకి కలగదు. చూడండి, అప్పట్లో రాముడు సీతాదేవి లంకలో ఉన్నట్టు దాంట్లో పక్కన వీళ్ళందరూ చెప్తారు కదా, రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళందరూ సీతాదేవి చెప్తారు.
ఇక్కడ మేము అనుకున్నట్టు అన్నీ కుదరవమ్మా అని నెక్స్ట్ ఏంటంటే ఆంజనేయ స్వామి దుర్గాదేవి ఉంగరం కూడా, తర్వాత ఆంజనేయ స్వామి లంకలోని తోక మీద కూర్చొని అతనికి రావణుడికి హెచ్చరిస్తారు. అది అతనికి కుర్చీ ఎక్కిపోతే తోకనే చుట్టుకొని కుర్చీలో సింహాసనంలో చేసుకొని కుర్చీ మీద దాంట్లో కూర్చుంటారు అన్నమాట ఆంజనేయ స్వామి. అవన్నీ చిత్రపటాలు ఉంటాయి మనకి. రామాయణ జరిగిన షో అంతా మాకు ఇక్కడ చిత్రపటాల ద్వారా మనకి చూపిస్తారు. చూస్తే బాణం వేయటం, లక్ష్మణుడు పడిపోతారు. ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, చాలా అందంగా ఉంటుంది. దగ్గర అంటే మనకి అక్కడ పైడితల్లి మన ఎలాగే బయలుదేరిన పైడితల్లమ్మని దర్శించుకొని అలాగే ఇక్కడ మన ఈ రామనారాయణ టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. దగ్గర అక్కడి నుంచి అక్కడికి మనం చూసుకున్నామంటే భలే ఉంటుంది. దర్శనం చేసుకుని చిన్నపిల్లలు తీసుకున్నామంటే ఇంకా వాళ్ళు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిత్రపటాలు ఉన్నాయి కదా, చిత్రపటాలు చూస్తే అసలు మనమే చూడలేము. ఇదంతా ఈయన తీశారంట, చాలా బాగుంది. ఇప్పట్లో ఇదంతా ఈయన చేశారంట. దీనికి ఒకసారి దర్శనం చేసుకొని దేవుళ్ళని అయితే తీయలేదు, వీడియో తీయకూడదన్న. యాక్చువల్గా ఇది కూడా తీయకూడదు అన్నారు కానీ ఎవరు లేరు కాబట్టి ఆ టైంలో నేను తీశాను. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఒప్పుకోరు. కాకపోతే అక్కడ ఎవరు లేరు కాబట్టి లేట్ అయిపోయింది. మేము నైట్ టైం లేట్గా వెళ్ళాం కాబట్టి మనకి షో తీయడం